చాలామందండి తినడానికి ఖాళీ ఉండదు. ఇంట్లో పని చేస్తూనే ఉంటారు. కొంతమందికి మనల్ని ఎవరు చూసుకోవట్లేదు. మన హెల్త్ కేర్ లేదు అంటారండి. ఏదో ఒక దోస ఏసుకొని తింటామండి. దోసలో ఏముండదు కార్బోహైడ్రేట్‌లే. మనం ఇంట్లో ఇంట్లో ఉండే ఆడోళ్ళండి ఏదో ఒక టైంలో ఇలా గింజలు పుచ్చకాయ గింజలు, తర్వాత పంప్కిన్ సీడ్స్ అయన్నీ నానబోసాను నేను. సన్‌ఫ్లవర్ సీడ్స్ అన్నీ మిక్సీలో ఏసాను. దాంతో పాటు ఒక ఉసిరికాయ ఏసానండి. పైనాపిల్ ముక్కేసాను ఫ్లేవర్‌కి. ఇదిగోండి చియా సీడ్స్ నైట్ నానబోసాను. 4 బాదం పప్పులేసానండి. ఇవన్నీ మిక్సీ ఏసి ఈటిలతో కలిపి పెట్టుకొని మనం పొద్దున్న ఒక లోట తాగామనుకోండి ఇంక టిఫిన్ అక్కర్లేదు. అన్నీ మనకి సి విటమిను తర్వాత ఒంటికి సరిపడా అన్నీ మనకి ఒంటికి కరెక్ట్‌గా ఉంటాయండి. బ్యాలెన్స్ అవుతది. హెల్త్ బ్యాలెన్స్‌లో ఉంటది. ఏం లేదండి, ఒక 5 నిమిషాలు నైటు మీరు ఇయన్నీ ఓపికగా గింజలన్నీ నానబోసుకోవడం. పొద్దున్నే లేసి ఏదో ఫ్రూట్ ఏసుకొని ఒక ఉసిరికాయ ఏసేసి మిక్సీ పట్టుకోవడం. చియా సీడ్స్ అయి నీళ్ళలో నానబోసుకుంటే అండి ఒంటికి డీహైడ్రేషన్ ఉండదు. హెల్తీగా ఉంటాం, యాక్టివ్‌గా ఉంటాం. వెయిట్ కూడా లాస్ అవుతదండి. మీకు ఒక ఒక మీల్‌లో కరెక్ట్‌గా ఏమేమి ఉండాలో అన్నీ దీంట్లో ఉంటదండి. చాలామంది మనల్ని ఎవరు చూసుకోవట్లేదు అంటారండి. ఎవరికీ ఖాళీ ఉండట్లేదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవటానికే ఖాళీ ఉండట్లేదు. మనల్ని ఒకళ్ళు చూసుకోరండి. మనల్ని మనమే చూసుకోవాలి. ఒకరోజు మీరు బాత్రూమ్‌కి ఎక్కడికి ఎళ్ళలేకుండా బెడ్‌లో ఉండిపోయారనుకోండి, ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి, ఆ సిట్యుయేషన్ మీరు ఊహించుకోండి. అలా ఎప్పుడూ ఉండకూడదండి. మన పనులు లాస్ట్ వరకే మనం యాక్టివ్‌గా ఉండాలి. మన పనులు మనం చూసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. యాక్టివ్‌గా ఉండాలి. హెల్తీగా ఉండాలండి. ఒక 5 నిమిషాలు మీకోసం మీరు ఉపయోగించుకుంటే మీరే 10 మందికి ఉపయోగపడతారండి.